ఈ రోజుల్లో ఒక దేశం మీద మరొక దేశం యుద్ధం ప్రకటించడం అంటే అది కేవలం సరిహద్దుల్లో సైనికులు తలపడడం మాత్రమే కాదు. టెక్నాలజీ ఏ స్థాయిలో ఉంటే ఆ దేశం అంత పటిష్టంగా ఉన్నట్లు లెక్క. ముఖ్యంగా శత్రువుల నుండి తమ దేశాన్ని కాపాడుకోవడానికి, అలాగే రహస్యంగా తమ ఆయుధాలను దాచుకోవడానికి ప్రపంచ దేశాలు రకరకాల పద్ధతులను అనుసరిస్తున్నాయి. అందులో అత్యంత ముఖ్యమైనవి బంకర్లు. అసలు ఈ బంకర్లంటే ఏమిటి? ఇవి కాలక్రమేణా ఎలా మారాయి? మరియు భారతదేశం వీటిని ఎదుర్కోవడానికి ఎటువంటి కొత్త టెక్నాలజీని కనిపెట్టింది అనే విషయాల గురించి మనం ఈ వ్యాసంలో చాలా వివరంగా తెలుసుకుందాం. చాలా కాలం క్రితం బంకర్లు అంటే కేవలం భూమిపైన లేదా భూమికి కొంచెం లోపల సిమెంట్ మరియు ఇనుముతో కట్టిన గదుల్లాగా ఉండేవి. వీటి గోడలు చాలా మందంగా ఉండేవి. పైన బాంబులు పడినా లోపల ఉన్నవాళ్లకు ఏమీ కాకుండా ఉండాలనేది వీటి ముఖ్య ఉద్దేశం. కానీ కాలం మారుతున్న కొద్దీ యుద్ధతంత్రాలు కూడా మారిపోయాయి. ఇప్పుడు ఇరాన్, పాలస్తీనా మరియు పాకిస్తాన్ వంటి దేశాలు కేవలం సిమెంట్ గదులతో సరిపెట్టుకోవడం లేదు. వీరు ఏకంగా పెద్ద పెద్ద కొండలను తొలిచి ఆ కొండల లోపల కిలోమీటర్ల పొడవుండే టన్నెల్స్ నిర్మిస్తున్నారు. ఈ టన్నెల్స్ లేదా స్వరంగ మార్గాలే ఇప్పుడు ఆధునిక బంకర్లు. వీటి లోపల వీరు తమ అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్ వెపన్స్ లేదా అణుబాంబులను మరియు మిసైల్స్ ను దాచిపెడుతున్నారు. ఇలా చేయడం వల్ల శత్రుదేశాల యుద్ధ విమానాలు పైన ఎంత బాంబుల వర్షం కురిపించినా లోపల ఉన్న ఆయుధాలకు ఏమీ కాదు. ముఖ్యంగా పాకిస్తాన్ విషయానికి వస్తే వారు తమ అణు ఆయుధాలను దాచుకోవడానికి చాలా తెలివైన పద్ధతులు వాడుతున్నారు. ఇరాన్ దేశానికి చెందిన టెక్నీషియన్స్ సాయంతో పాకిస్తాన్ తమ దేశంలోని కొండల లోపల అద్భుతమైన స్వరంగాలను తయారు చేసుకుంది. పాకిస్తాన్లోని నూర్ అలీ ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర కైరానా హిల్స్ అనే ప్రాంతం ఉంది. ఈ కొండల లోపల పెద్ద పెద్ద రోడ్లు, ఎయిర్ బేస్లు మరియు ఆయుధగారాలు ఉన్నాయి. ఒకసారి పాకిస్తాన్ ఈ బంకర్ల నుండి భారతదేశాన్ని భయపెట్టాలని ప్లాన్ చేసింది. అమెరికా మరియు చైనా లాంటి దేశాల అండ చూసుకుని భారత్ మీద అణుబాంబు వేస్తామని బెదిరించింది. అప్పుడు మన భారత సైన్యం ఒక గొప్ప వ్యూహాన్ని అమలు చేసింది. మన యుద్ధ విమానాలు సరిహద్దు దాటితే మళ్లీ అంతర్జాతీయ సమస్యలు వస్తాయని భావించి బార్డర్ దాటకుండానే ఇండియా వైపు నుంచే చాలా పవర్ఫుల్ మిసైల్స్ ప్రయోగించింది. ఈ మిసైల్స్ నేరుగా వెళ్లి కైరానా హిల్స్లో ఉన్న ఆ బంకర్ల మెయిన్ ఎంట్రన్స్ ను పూర్తిగా ధ్వంసం చేశాయి. ఎంట్రన్స్ దగ్గరే కొండలు విరిగిపడడంతో లోపల ఉన్న రోడ్డు బ్లాక్ అయిపోయింది. దీనివల్ల లోపల ఉన్న F-16 మరియు F-35 విమానాలు బయటకు రావడానికి వీలు లేకుండా పోయింది. రన్వే కూడా పాడైపోవడంతో పాకిస్తాన్ గత్యంతరం లేక సరెండర్ అయిపోయింది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. శత్రువులు కొండల లోపల చాలా లోతులో ఆయుధాలు దాచినప్పుడు మామూలు బాంబులు వాటిని ఏమీ చేయలేవు. ఎందుకంటే అవి పైన పడి పేలిపోతాయి కాని లోపలికి చొచ్చుకుపోలేవు. ఇజ్రాయెల్ దేశం కూడా ఇరాన్ మీద దాడి చేయాలనుకున్నప్పుడు ఇలాంటి సమస్య ఎదురయింది. ఇరాన్ తన అణుకేంద్రాలను భూమికి కొన్ని వందల అడుగుల లోపల నిర్మించుకుంది. అప్పుడు అమెరికా తన దగ్గర ఉన్న బంకర్ బస్టర్ బాంబులను వాడింది. ఈ బంకర్ బస్టర్ బాంబులు చాలా బరువుగా ఉంటాయి. ఇవి నేలమీద పడి పేలిపోకుండా ఒక డ్రిల్లింగ్ మిషీన్లాగా భూమిని లేదా రాళ్లను తవ్వుకుంటూ లోపలికి వెళ్తాయి. అలా కొన్ని అడుగుల లోతుకు వెళ్లాట లోపల పేలుతాయి. దీనివల్ల కొండల లోపల ఉన్న రహస్య స్థావరాలు పూర్తిగా నాశనమవుతాయి. గతంలో ఇండియా బాలాకోట్లో దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్ ఇచ్చిన ఇలాంటి బాంబులనే వాడింది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ శత్రువులు తమ బంకర్లను ఇంకా లోతుకు తీసుకువెళ్లారు. ఇప్పుడు ఆ బంకర్లను పేల్చడం అమెరికా బాంబులకు కూడా కష్టంగా మారుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి మన దేశానికి చెందిన DRDO శాస్త్రవేత్తలు ఒక కొత్త ఆలోచన చేశారు. అదే అగ్ని-5 మిసైల్లో చేసిన మార్పులు. సాధారణంగా అగ్ని సిరీస్లో ఉండే మిసైల్స్ అన్నీ కొన్ని వేల కిలోమీటర్ల దూరం వెళ్లి శత్రువులను కొట్టడానికి తయారు చేసినవి. కానీ ఈ కొత్త అగ్ని-5 స్పెషాలిటీ ఏంటంటే దీని రేంజ్ అంటే దూరం వెళ్లే శక్తిని తగ్గించి దాని వెయిట్ లేదా బరువును పెంచారు. ఇందులో వాడే పేలుడు పదార్థం చాలా శక్తివంతమైనది. ఇది ఒక భారీ బంకర్ బస్టర్ లాగా పనిచేస్తుంది. అంటే ఇది గాలిలోకి వెళ్లి మళ్లీ కిందకు వచ్చేటప్పుడు చాలా వేగంగా వస్తుంది. ఆ వేగం మరియు దాని బరువు వల్ల అది ఎంతటి గట్టి కొండలనైనా చీల్చుకుంటూ లోపలికి వెళ్లగలదు. మన శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ కొత్త టెక్నాలజీ వల్ల ఇప్పుడు ఇండియా చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఇకపై మనం ఇలాంటి బాంబుల కోసం వేరే దేశాలను బ్రతిమాలానాల్సిన అవసరం లేదు. చైనా లేదా పాకిస్తాన్ వంటి దేశాలు కొండల కింద దాచుకున్నా సరే ఈ అగ్ని మిసైల్స్ వాటిని వెతుక్కుంటూ వెళ్లి నాశనం చేస్తాయి. ఈ మిసైల్ ప్రయోగం వల్ల భూమిపైన ఉన్న రన్వేలు, రోడ్లు మాత్రమే కాదు భూమి లోపల ఉన్న గీడంగులు కూడా పూర్తిగా కాలిపోతాయి. మన దేశ రక్షణ రంగంలో ఇది ఒక గొప్ప మైలురాయి అని చెప్పాలి. యుద్ధమంటే కేవలం ఆయుధాల ప్రదర్శన మాత్రమే కాదు, అది మేధస్సుతో చేసే పోరాటం. శత్రువు ఒక అడుగు ముందు వేస్తే మనం 2 అడుగులు ముందుండాలి. పాకిస్తాన్ తన అణుబాంబుల గురించి గొప్పలు చెప్పుకున్నా మన దగ్గర ఉన్న ఇలాంటి మిసైల్స్ ముందు అవి నిలబడలేవు. గతంలో జరిగిన యుద్ధాల నుండి పాఠాలు నేర్చుకున్న భారత్ భవిష్యత్తులో రాబోయే ముప్పులను ముందుగానే ఊహించి ఇలాంటి ఆయుధాలను తయారు చేస్తోంది. దీనివల్ల మన సరిహద్దుల్లో ఉండే సైనికులకు కూడా చాలా ధైర్యం వస్తుంది. ఏ దేశమైనా మన మీద దాడి చేయాలని చూస్తే వారి ఆయుధాలు బయటకు రాకముందే వాటిని భూస్థాపితం చేసే శక్తి ఇప్పుడు మనకుంది. ముగింపుగా చెప్పాలంటే భారతదేశం శాంతిని కోరుకునే దేశం.
కానీ ఎవరైనా మన జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఈ కొత్త టెక్నాలజీ నిరూపిస్తోంది. DRDO మరియు మన రక్షణ శాఖ చేస్తున్న ఇలాంటి ప్రయోగాలు దేశ ప్రజలకు ఎంతో గర్వపరిణామం. అగ్ని-5 వంటి మిసైల్స్ మన దేశ రక్షణ కవచాలుగా మారి మనల్ని కాపాడుతున్నాయి. టెక్నాలజీ పరంగా మనం ఎవరికీ తీసిపోమని, అవసరమైతే కొత్త టెక్నాలజీని మనమే సృష్టించుకోగలమని భారత్ ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ బంకర్ బస్టర్ టెక్నాలజీ అనేది కేవలం ఒక బాంబు మాత్రమే కాదు, అది మన దేశం యొక్క ఆత్మవిశ్వాసం. శత్రువు ఎంతటి లోతులో దాచుకున్నా, ఎంతటి గట్టి కొండల వెనుక ఉన్నా మన మిసైల్స్ నుండి తప్పించుకోవడం అసాధ్యం.